అరుదైన ఆపరేషన్ కి గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వేదికైంది. మార్చి నెలలో ఇద్దరు వ్యక్తులుగా ప్రమాదవశాత్తు చేతులు తెగిపోయాయి. ఆదిత్య హాస్పిటల్స్ వైద్యులు శ్రమించి వారికి చేతులు అతికించడం జరిగింది. మంగళవారం హాస్పిటల్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎండీ ఆర్థోపెడిక్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్, డాక్టర్ బిందేశ్, డాక్టర్ శిరీష్లు ఈ అరుదైన ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బీహార్కు చెందిన అంజాద్ అలీ నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్నారని తెలిపారు. ప్రమాదవశాత్తు క్రెయిన్లో చేపడి పూర్తిగా కట్టయిందని అన్నారు. మోచేతి వరకు తెగిపోయిన చేతిని సంచిలో పెట్టుకుని అలీ ఆదిత్య ఆసుపత్రికి వచ్చాడని చెప్పారు. నలుగురు వైద్యుల బృందం 8 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి చేతిని తిరిగి అతికించారని చెప్పారు. ఆ తర్వాత మరొకసారి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చర్మాన్ని అతికించామని అన్నారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని చేతి వేళ్లు కదిలిస్తున్నట్లు తెలిపారు. చేతులు, కాళ్లు, వేళ్లు కట్టయినట్లయితే వాటిని సెలైన్ బాటిల్ లేదా ఐస్ ప్యాక్ లో పెట్టుకుని వెంటనే ఆసుపత్రికి తీసుకువస్తే తిరిగి అతికించవచ్చని చెప్పారు. 4-5 గంటల్లో ఆసుపత్రికి వస్తే మెరుగైన ఫలితం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అధునాతన పరికరాలు ఉపయోగించి అలీకి శస్త్రచికిత్స చేశామని అన్నారు. కష్టతరమైన శస్త్రచికిత్స చేసి చేయిని అతికించిన వైద్యులకు రోగి అలీ ధన్యవాదాలు తెలిపారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. మీ అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇది అవగాహన తేయడానికి, జనాల్లో అవగాహన తేయడానికి ఫస్ట్ చెప్పబోతున్నాను. యాక్చువల్లీ అవగాహన ఎందుకు కావాలి అంటే, ఎవరికైనా చేతులు కాళ్ళు కట్ అవ్వడం చాలా రేర్ ఇష్యూ, బట్ అది జీవితం మార్చే ఇష్యూ. అది ఎవరికైనా కట్ అయితే చేతులు, ఆ టైంలో చేతులు కాళ్ళు ఆడవు పక్కన వాళ్ళకి. ఆ టైంలో మనం ఏం చేయాలి, అందుకన్నా ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఏంటంటే ఎవరికైనా ఏదైనా చేతులు కాళ్ళు కట్ అయ్యాయి అంటే అందుకన్నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే దానికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి. దానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే, నార్మల్ సలైన్ అయినా లేకపోతే నార్మల్ మంచినీళ్ళలోనైనా దానికి వేసేసి దానికి ఒక పొట్లం కట్టేసి దాని తర్వాత దానికి ఐస్ ప్యాక్లో పెట్టాలి. అది డైరెక్ట్ ఐస్ టచ్లో రాకూడదు. అది వస్తే నరాలన్నీ సన్నబడిపోతాయి. కాబట్టి డైరెక్ట్ ఐస్లో కాంటాక్ట్ కాకుండా దానికి వాటర్లోనైనా లేకపోతే సలైన్ బాటిల్లోనైనా నింపేసి దాని తర్వాత పొట్లం కట్టి దాని తర్వాత ఐస్ ప్యాక్లో పెట్టండి. ఇంకా ట్రాన్స్ఫర్ చేయండి. నిజం చెప్పాలి అంటే ఒక వేలు కానీ కట్ అవుతే దాదాపు 24 గంటల నుంచి 36 గంటల దాకా కూడా వేలుని మళ్ళీ అతికించవచ్చు. అలాగే కానీ మనకి చెయ్యి కట్ అయితే దాదాపు 16-18 గంటల దాకా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకం 1 గంట లోపల వెళ్ళిపోవాలి లేకపోతే 2 గంటల లోపల వెళ్ళిపోవాలి అంత తొందరపడక్కర్లా. బట్ చేతులు అప్పుడు దాకా క్యాడబరిక్ స్పాజంలో వెళ్ళకూడదు. ఆ లోపల కానీ మనం కానీ హాస్పిటల్ దాకా లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూట్ దాకా చేరగలిసాము అంటే చాలు. ఇప్పుడు దాకా మేము ఇక్కడ రెండు ఒక చోట్ల ఇంకోటి చేసాము. కాబట్టి ఇలాంటి కేసెస్ ఇప్పుడు గుంటూరులోనే మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా అందరికీ అవగాహన కావాలి ఏంటంటే, ఇది కోల్డ్ ఇస్కీమియా టైం అంటే ఐస్ ప్యాక్లో పెట్టి పంపించండి. రెండవది ఆ పేషెంట్ తాలూకోని పంపిస్తే మనం ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేసే కొద్ది దాని తర్వాత మిగతా సెటిల్మెంట్స్ అయిపోవచ్చు. అందరికన్నా ముఖ్యమైన భాగం దీంట్లో మేము పాటిస్తుంది అనెస్థెటిస్ట్. అంటే ఏంటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఎందుకంటే ఒక్కసారి చెయ్య కాలు కట్ అయితే అందరికన్నా ఎక్కువ లాస్ జరిగేది బ్లడ్, లేకపోతే గుండె మీద ప్రభావం, లేకపోతే మిగతా ఇంజురీస్ వల్ల పేషెంట్కి మనం కూలిపోకూడదు. అలాగే అవన్నీ సెటిల్ అయిన తర్వాత మనం చెయ్యి డిసెక్షన్ చేసుకుంటా చెయ్యి అతికించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలో. కాబట్టి డెఫినెట్లీ మీరందరూ మీడియా సోదరులందరూ కూడా ఈ కంపల్సరీగా ఈ పార్ట్ని జనాల చుట్టూతా పెట్టండి. సో దట్ వీ ఆల్ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ దట్ వీ హ్యావ్ ఇన్ గుంటూరు. ఫైనాన్సెస్ కానీ అవేం మాట్లాడకుండా సార్ కానీ మేము కానీ అందరం కానీ ఏంటంటే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 15 మినిట్స్ 15 నిమిషాల్లో మేము సర్జరీకి వెళ్ళిపోయాం. ఎందుకంటే పేషెంట్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు ఇందాక మనకి లింబ్ సేవ్ చేయగలిగితే, అంటే చెయ్యి మనం సేవ్ చేయగలిగితే అంతకంటే ఆ వ్యక్తికి దానికంటే ఎక్కువ ఏమి ఉండదు. అందుకని ముందు ఫస్ట్ 15 నిమిషాల్లో మనం సర్జరీకి వెళ్ళిపోయాం. సర్జరీకి వెళ్ళే ముందు ఫస్ట్ 15 నిమిషాల్లో అనస్థిషియా ఇచ్చేసి తన్ని జనరల్ అనస్థిషియా ఇచ్చేసి తన్ని రెడీ చేసేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేసి అలానే ఎఫ్ఎఫ్పీలు అవన్నీ పెట్టేసి తన్ని హీమోడైనమికల్ అంటే తన్ని బ్లడ్ పారామీటర్స్ పరంగా వైటల్స్ పరంగా స్టేబుల్ చేసేసారు మన అనస్థిషియా కానీ క్రిటికల్ కేర్. ఏదైతే క్రిటికల్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అని మన బిందేశ్ డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 15-20 నిమిషాల్లో ఆ పేషెంట్కి చేయాల్సిందంతా చేసేస్తూ దాని తర్వాత పేషెంట్ని రెడీ చేసేసారు. ఎవరు, సర్జన్స్కి. మన బందేసర్ వచ్చి చేసేటప్పుడు కానీ నెక్స్ట్ వీన్స్ కొన్ని ఎతికి ఇయటానికి కొద్దిగా సెకండ్ సర్జన్గా మన యోగి సార్ పని చేసిన దానికైనా సరే ఇవి ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి దాని తర్వాత సర్జరీ ఆల్మోస్ట్ 7 to 8 అవర్స్ లాస్ట్ అయింది. ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ నైట్ 11:30-12కి స్టార్ట్ అయితే మార్నింగ్ 6:30-7 వరకు ఆ సర్జరీ జరిగిందండి. ఆ సర్జరీ జరిగిన తర్వాత సర్జరీ వైపు నుంచి సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ మాకు వచ్చిన భయం ఏంటంటే
పేషెంట్కి ఎప్పుడైతే మనం ఇది కట్ అయిపోయిద్దో మజిల్ అంతా క్రష్ అయిపోయిద్ది, పేషెంట్ రికవర్ అవుతాడా, పేషెంట్ కిడ్నీ పాడైద్దా, పేషెంట్ వైపు నుంచి ఏదైనా హిమోడైనమికల్ అన్స్టేబుల్ అయ్యి పేషెంట్ ఏమన్నా మనం లూజ్ అవుతాం ఆ డెత్. సో టోటల్ యాంపుటేషన్ అంటే ఆ శరీర భాగం నుంచి చెయ్యి కానీ కాలు కానీ వేరుగా అయిపోదాన్నే టోటల్ యాంపుటేషన్ అంటాము. సో మనం చేసిన సర్జరీ ఏంటంటే రీఇంప్లాంటేషన్. టోటల్ రీఇంప్లాంటేషన్ అంటే తెగిపడిపోయిన భాగాన్ని మళ్ళీ తీసుకొచ్చి పేషెంట్ బాడీకి అతికించడాన్నే టోటల్ రీఇంప్లాంటేషన్ అంటాం. సో ఇలాంటి సర్జరీస్లో మనం మెయిన్గా మనం చూసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే, సో ఎక్కడో ఇన్సిడెంట్ అనేది జరిగింది, హాస్పిటల్ అనేది ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి చాలా దూరంలో ఉంటుంది. ఫస్ట్ ఆ టైంలోనే పేషెంట్ హాస్పిటల్ వచ్చే టైంలో చాలా మటుకు రక్తం పోతుంది. సో పేషెంట్ హాస్పిటల్లో వచ్చినప్పటికే ఫస్ట్ బీపీ తక్కువ ఉండటము, బ్లడ్ లాస్ అవ్వటము, అండ్ ఇమీడియట్గా మనం అలాంటి పేషెంట్స్లో ఫ్లూయిడ్ రీసెస్టేషన్ అనేది చేస్తాం. ఎందుకంటే పేషెంట్ ఈ లోపల బ్లడ్ డోపింగ్ అనేది చూసుకొని, పేషెంట్కి హీమోగ్లోబిన్ అంతా చూసుకొని, మనం కాంటాక్ట్ అంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉండటం వల్ల మనకి ఏ రకమైన బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అనేది అప్పటికప్పుడు తెచ్చుకొని పేషెంట్కి ఎక్కించి, సో పేషెంట్ వన్స్ అనేది ఇలాగ బీపీ అనేది కొద్దిగా మెయింటైన్ అవ్వగానే మనం సర్జరీకి తీసుకెళ్ళాలి. సో బీపీ అనేది మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాం అనుకోండి, ఎంత బాగా సర్జరీ చేసినా సరే సర్జరీ అయిపోయిన తర్వాత ఆ భాగాన్ని ఏదైతే మళ్ళీ తిరిగి అతికిచ్చామో అది మళ్ళీ నిలబడదు. ఎందుకంటే బీపీ మెయింటైన్ అవ్వకపోతే ఎక్కడైతే మనం ఎనాస్టమోసిస్ చేసామో అంటే తెగిపడిపోయిన 2 ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ జాయిన్ చేసినప్పుడు ఆ ఫ్లో అనేది మెయింటైన్ అవ్వాలి. ఆ ఫ్లో మెయింటైన్ అవ్వలేదంటే మనం బాగా సర్జరీ చేసినా సరే కిందకి రక్త ప్రవాహం జరగక లింబ్ అనేది 1వ రోజు 2వ రోజులోనే బ్లాక్ కలర్ రావటం, పూర్తి స్థాయిలో మళ్ళీ పోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ బ్లడ్ లాస్. సెకండ్ థింగ్ వచ్చి ఆల్రెడీ సార్ మీకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, తెగిపడిపోయిన భాగాన్ని హాస్పిటల్కి ఎట్లాగా తీసుకురావాలనేది మెయిన్ థింగ్. సో అదేంటంటే జనాభా ఎవరైతే పేషెంట్ ఒక అటెండర్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన ఉంటే సో ఈజీగా ఆ ట్రాన్స్పోర్ట్ అనేది నీట్గా కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రదేశంలో పడినా సరే మళ్ళీ దాన్ని తిరిగి క్లీన్ చేయటం కానీ అంతా జరిగిద్ది. కాబట్టి ప్రదేశం గురించి ఆలోచించకుండా ఆ భాగాన్ని వెంటనే తీసుకొని, ఈవెన్ పేషెంట్ పడిపోయిన తర్వాత అది వెళ్ళి కాలువలో పడటమో ఒక సరైన ప్రదేశంలో పడకపోయినా ధైర్యం చేసి దాన్ని తీసి క్లీన్ చేసి పెట్టి తీసుకొని వస్తే మనం ఏదైనా సేవ్ చేయగలం. సెకండ్ థింగ్ ఏంటంటే వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ 2 జాయిన్ చేసిన తర్వాత ఈ భాగానికి బాడీలో ఉన్న బ్లడ్ సడన్గా అటు వెళ్ళినప్పటికీ పేషెంట్కి ఆపరేషన్ టైంలోనే బీపీ మళ్ళీ కొలాప్స్ అవుతుంది. సో మనం ఆ టైంలో కూడా బీపీ అనేది చూసుకుంటూ అప్పటిదాకా తెగిపడిపోయిన భాగంలో ఉన్న చేతి మొత్తానికి కొన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఆ కండకి